ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు సర్వం సిద్ధం చేసింది. మరికొద్ది సేపట్లోనే ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులను ప్రవేశిస్తూ పూర్తిస్థాయిలో తనిఖీలు జరుపుతున్నారు. అధికారులు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 1536 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 9,97,076 మంది విద్యార్థులు ఈసారి పరీక్షకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ కూడా చేసుకున్నారు. ఈసారి కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఇంటర్మీడియట్ బోర్డు వినియోగించుకుంటుందని చెప్పుకోవాలి. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా వస్తున్నారన్నటువంటి ఆలోచనను పూర్తి స్థాయిలో ఆ సమస్యను పరిష్కరించేందుకు కూడా ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. ప్రత్యేకంగా విద్యార్థుల సెల్ ఫోన్ నెంబర్లకు టెక్స్ట్ మెసేజ్లతో పాటు వాట్సాప్ మెసేజ్లను కూడా చేస్తూ అటు పరీక్షా కేంద్రానికి సంబంధించినటువంటి లొకేషన్ని కూడా లింక్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పంపించే ప్రయత్నం చేశారు. లింక్ ద్వారానే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటును కూడా ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు అయితే కల్పించిందని చెప్పుకోవాలి. నేటి నుంచి 18వ తారీఖు వరకు, మార్చి 18 వరకు కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగబోతున్నాయి. ఈరోజు ప్రథమ సంవత్సరం పరీక్షకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే ఇంటర్మీడియట్ బోర్డు చేసింది. రేపటి నుంచి మళ్ళీ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు సంబంధించి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు ఈసారి పరీక్షకు హాబోతున్నారు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు 5 లక్షలకు పైగా ఉంటే ప్రథమ సంవత్సరం విద్యార్థులు మాత్రం 5 లక్షల్లోపు ఉన్నట్లు మనకు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయా జిల్లాల వారీగా ఇంటర్మీడియట్ బోర్డు శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలోని సీసీ కెమెరాలన్నీ కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు అనుసంధానమయ్యేలా ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం మనం ఆ వెరిఫికేషన్ అంతా కూడా కొనసాగుతుంది. హాల్ టికెట్తో పాటు విద్యార్థి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని ఏమైనా తీసుకొచ్చాడా, షూ ధరించకూడదని చెప్పి గతంలోనే చెప్పాం. ప్రస్తుతం ఆ సంబంధించినటువంటి నిబంధనలన్నీ కూడా సరిగ్గా అమలు చేసేలా పూర్తి స్థాయిలో పరీక్షా కేంద్రాల నిర్వాహకులు, యాజమాన్యాలు అయితే చేస్తున్నాయని చెప్పుకోవాలి. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా శాండల్స్, చెప్పల్స్ మాత్రమే ధరించారు. కొంతమంది విద్యార్థులు మాత్రం షూస్ ధరించినటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా షూస్ వదిలిపెట్టి పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నామని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. సరిగ్గా 9 గంటలకి పరీక్ష ప్రారంభం కాబోతుంది. గంట ముందుగానే పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కూడా సూచించిన నేపథ్యంలో విద్యార్థులు కూడా గంట ముందుగానే చేరుకున్నారు. సరిగ్గా అర్ధ గంట ముందుకు గానే ప్రస్తుతం పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్ళిన తర్వాత హెల్ టికెట్ను మరొకసారి సరిచూసుకోవడం, పరీక్షా గది నెంబర్ను మరొకసారి సరిచూసుకోవడం, ఆ తర్వాత కేటాయించబడినటువంటి టేబుల్పై పూర్తిగా వాళ్ళు కూర్చొని పరీక్షకు సంసిద్ధం కావడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి అవగాహన కూడా కొంత కల్పించే ప్రయత్నం చేశారు. ఈసారి ఇంటర్మీడియట్ పరీక్షలు మానసిక కుంగుబాటుకు, తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురి కాకుండా టెలిమానస్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి విధానాన్ని కూడా ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశపెట్టింది. 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏ విద్యార్థి అయినా సరే తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి గురైతే ఖచ్చితంగా 14416 ద్వారా సైకాలజిస్టులను సంప్రదించవచ్చని, ఈ విధానాన్ని 24 గంటల పాటు నిరంతరాయంగా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పి కూడా ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1536 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 28,000 పైచిలకు ఇన్విజిలేటర్లతో పాటు 288 సిట్టింగ్ స్క్వాడ్లు, అదేవిధంగా 75 ఫ్లయింగ్ స్క్వాడ్లను కూడా అందుబాటులోకి ఉంచారు. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో కూడా పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేకమైనటువంటి పోలీస్ యాక్ట్ని కూడా అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ కూడా అందుబాటులో ఉంటుందంటున్నారు. జిరాక్స్ సెంటర్లు కావచ్చు, ఇంటర్నెట్ సెంటర్లను పూర్తిగా ఆయా పరీక్షా కేంద్రాల పరిధిలో అయితే మూసివేసి ఉంచుతున్నట్లయితే అధికార యంత్రాంగం అయితే స్పష్టం చేస్తుంది. మొత్తం ఖమ్మం జిల్లాలో 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 35,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నారు. 15,000 పైచీలకు మంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఈ రోజు పరీక్షకు హాజరు కాబోతున్నట్లు స్పష్టంగా గణాంకాలు అయితే చెప్తున్నాయి. ప్రస్తుతం కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు పోలీస్ శాఖ. అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు కూడా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ను స్పష్టం చేసింది. హాల్ టికెట్లోనే ముందుగానే అన్ని అంశాలను కూడా పేర్కొన్నటువంటి సిచ్యువేషన్. సో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్క పరీక్ష కేంద్రం వద్ద ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. విద్యార్థులు ఎటువంటి మానసిక ఒత్తిడికి గురి కావద్దని పదే అవగాహన కూడా కల్పిస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా యాజమాన్యాలు అవగాహన కల్పించాయి. ఇంటర్మీడియట్ బోర్డు కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు చూసింది. ఎవరిని ఒత్తిడి చేయొద్దు, ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సరైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షను అందరూ కూడా సక్సెస్ఫుల్గా అటెంప్ట్ చేయాలంటూ కూడా ప్రయత్నం చేయడమే అసలైన విజయం అంటూ కూడా చాలామంది సైకాలజిస్టులతో పాటు యాజమాన్యాలు కూడా చెప్పుకొచ్చాయి. ప్రస్తుతం వెరిఫికేషన్ అంతా కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా షూ ధరించిన వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించము. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అంటే వాచ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, ఇతరత్ర
హెడ్సెట్ కావచ్చు, ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని కూడా లోపలికి అనుమతించమని చెప్పి అటు స్పష్టంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఫ్యాన్ జోబ్స్తో పాటు క్లాత్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నారు. ఎందుకంటే ఈసారి మాస్ కాపీయింగ్ అనేది పాల్పడితే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అటు ఇంటర్మీడియట్ బోర్డు స్పష్టం చేసింది. జీవితాన్ని అట్లా పనంగా పెట్టకుండా నేరుగా చదివినట్టు వచ్చినట్టు రాసి పరీక్షల్లో సత్ఫలితాలు సాధించాలని చెప్పి కూడా అటు తల్లిదండ్రులు, యాజమాన్యాలు, విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు కూడా కోరుతున్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా పరీక్షలకు సంసిద్ధమయ్యారనే చెప్పుకోవాలి. దాదాపు గడిచినటువంటి కొంతకాలంగా అంటే గత ఏడాది డిసెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ప్రక్రియ వచ్చినప్పటి నుంచి కూడా విద్యార్థులు ముందస్తుగానే సంసిద్ధంగా అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఎంతో కాలంగా ప్రిపరేషన్ కూడా పొంది ఉన్నారు. సో ఈసారి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల నిర్వహణ కోసం చాలా మంచి ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవాలి. స్పష్టంగా సీసీ ఫుటేజ్లతో పాటు మౌలిక వసతుల కల్పనకు సంబంధించి బెంచ్ కావచ్చు, టేబుల్స్ కావచ్చు, అదేవిధంగా తాగునీటి సౌకర్యం కావచ్చు, ఒకవేళ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు కావచ్చు, ఈ విషయాల్లో మాత్రం చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ను పాటిస్తూ వస్తున్నారు ఆయా పరీక్షా కేంద్రాల వద్ద. ఎందుకంటే చాలా తక్కువ పరీక్షా కేంద్రాలు అయినప్పటికీ పూర్తి స్థాయిలో అన్ని వసతులు ఉండేలా ఏర్పాట్లు అయితే చేశారు. ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా విద్యార్థులు అసౌకర్యానికి గురి కాకుండా ముందస్తుగా ఏర్పాట్లు చేశారు. ఈసారి ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష సమయం కొనసాగుతుంది. మొత్తం 3 గంటల సమయం ఉన్నప్పటికీ ముందుగా ఒక అరగంటకు ముందుగానే ప్రస్తుతం వాళ్ళందరినీ కూడా పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రస్తుతం ఏదేమైనప్పటికీ ఇంటర్మీడియట్ బోర్డు మాత్రం చాలా స్పష్టమైనటువంటి గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఎవరు మాస్ కాపీయింగ్కు పాల్పడిన కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని చెప్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో 66 పరీక్షా కేంద్రాల వద్ద అటు పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను కూడా కొనసాగిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీస్ పహారాతో పాటు ప్రత్యేకమైనటువంటి పోలీస్ యాక్ట్ను కూడా అమలు చేస్తున్నారు. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పరీక్షలకు తప్పనిసరిగా హాజరు కావాలని, ఎటువంటి అసౌకర్యం, తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటే నేరుగా 14416 టోల్ ఫ్రీ నెంబర్ సంప్రదించాలని ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కోరుతున్నారు. ఇది ఇప్పుడు ఉదయ ఆర్టీవీ ఖమ్మం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.